Sir, have you been able to identify the problem areas in the last quarter? What needs more change or development in terms of extra అంటే attention? ఒక్కొక్క ఎకానమీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆల్ ఇండియా ప్రొఫైల్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, స్టేట్ స్పెసిఫిక్ ఆర్ డిఫరెంట్. బైఫర్కేషన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు చూస్తే 24% అగ్రికల్చర్ ఇన్కమ్, బోత్ స్టేట్స్ కంబైన్. ఆంధ్రప్రదేశ్ 34 పెరిగింది, తెలంగాణ 14 తగ్గింది. సర్వీస్ సెక్టర్ అరౌండ్ 45-50 ఉంటే తెలంగాణ 60కి వెళ్ళింది, ఆంధ్ర 44కి వచ్చింది. వాట్ ఇట్ మేక్స్, ఏదైతే జిఎస్టిపి ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రియలైజేషన్ 9.3%, ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ 6%, అంటే 3.3% డిఫరెన్స్ ఉంటుంది. These are all inherent structural imbalances. These were 25 years I visualized all these things. అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్నీ బిల్డప్ చేశాం. ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా నేను ట్వీట్ చేశాను, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని. కాబట్టి లేదు, కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. అదర్వైజ్ 14 అక్కడుండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ రావాలి. ఇక్కడ వాటర్ కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ లో ఏరియా, వాళ్లకు లిఫ్ట్ చేయాలి, లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు నేను పోయేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మీరు చూస్తే 6 meters నీడ్ ఉన్నాయి. ఐ వాంట్ టు రెడ్యూస్ 3 meters. 3 meters లిఫ్ట్ చేస్తే నాకు 10,000 కోట్ల నుంచి 5,000 కోట్లు పడిపోతుంది కరెంట్ ఛార్జ్, ఇంకా ఎక్కువ పడిపోతుంది. 5,000 కోట్లు ఐ కెన్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. ఇప్పుడు వాటర్ సెక్యూరిటీకి వెళ్ళాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు రాదు కానీ నీళ్లు బాగా ఇచ్చేందుకు అందరూ పంటలు వేస్తున్నారు. పంటలు వేసి బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది, నేరుగా మార్కెట్ తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఎరువు ఎక్కువ వేసారనుకోండి, కొనేవాళ్ళు లేడు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ఇప్పుడు అందరికి తెలివి ఎక్కువ అయిపోయింది, ఎక్కడికక్కడ టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకొని దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఎంత ఉంది, రెసిడ్యూ ఎంత ఉంది, పెస్టిసైడ్స్ ఎంత ఉంది, రిజెక్ట్ చేస్తున్నారు ఆర్ రేట్లు కట్ చేసేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను, సమస్యలు అదే సమయంలో అవకాశాలు రెండూ ఉంటాయి. వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సార్ ఇప్పుడు మీరు అప్పుడేట పడిపోతుంది, నీ ఆస్తులన్నీ పోయినాయి, నువ్వు జూదం ఆడేసి నీ కొడుకు సమాధానం తెలుసుకుంటే ఎడ్ చేసుకుంటాడు, ఆ రోజు తినవుతుందా? ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ ట్రాక్లో పెడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ముందు కంటే బెటర్. ఒక నమ్మకం వచ్చింది కాబట్టి అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కొంతమంది ముందుకు రావడం లేదు. బ్యాంకులు ఉంటాయనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మనం కట్టేస్తామంటే అదేట కడతారు మీరు అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి, దాన్ని నెగోషియేట్ చేస్తున్నాం, ప్రెషర్ పెడుతున్నాం, రీనెగోషియేట్ చేసి అన్నీ 1 by 1 చేయాలంటే కూడా టైం పడుతుంది. వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్. సార్ మీరు చెప్తున్నట్టు కనపడేవి కొన్ని కనపడుస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి కానీ వ్యక్తులకు కానీ టైం అంతా మీకున్నట్టే 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 305 రోజులు ఉంటాయి. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు పుష్ థింగ్స్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక్క నిమిషం, ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇవన్నీ నిర్ణయాలు చేయడం, ప్రాపర్గా చేయడం, కొత్త ఇండస్ట్రీస్ అని చేయడం, పవర్ కరెక్ట్గా ఇవ్వడం, అవన్నీ చేసాం. దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి. మీకు మన దగ్గర నేను చేసిన పాలసీ మీరు చూస్తే 10 ప్రిన్సిపల్స్ పెట్టాను విజన్లో. ఏం పెట్టాను దాంట్లో, ఒకటి పావర్టీ, జీరో పావర్టీ.
2 ఎంప్లాయ్మెంట్. నెంబర్ 3 HR స్కిల్ అప్గ్రేడేషన్. నెంబర్ 4 అందులో నేను తీసుకొచ్చింది అగ్రిటెక్. నెంబర్ 5 వాటర్ సెక్యూరిటీ. వాటర్ సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీకి కానీ తాగడానికి కానీ ప్లస్ అగ్రికల్చర్కి కానీ నీటి సమస్య ఉండదు. అదే మరి నెంబర్ 6 వచ్చే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం. 14% ఉంది ఇండియా, 8% రావాలి. మన రోడ్ అధ్వానంగా ఉన్నాయి. ఆల్ రోడ్స్ అన్ని రివైవ్ చేస్తున్నాం. నెంబర్ 8 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నెంబర్ 9 పోయినప్పుడు నేను ఏం చేశామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. అన్ని ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ రావాలి. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి ఫ్యూయల్, పవర్, ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం. అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నెంబర్ 10 డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మొత్తం మీరు చూస్తే ఈ మధ్య MSME ఉంది, అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశాం. దాంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేసేదని మొదలుపెట్టారు. ఆక్సిజన్ ఇచ్చాం. మొత్తం వెంటిలేటర్ నుంచి బయట తేలేకపోయాం. అంటే బయట వెంటిలేటర్ నుంచి ఇచ్చాం, ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ ఇవ్వలేకపోయాం. అది కూడా ఇస్తాం. ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ చేస్తాం. ఆ ఇన్సెంటివ్తో కొంతవరకు ఇంపాక్ట్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. రేపు రాబోయే రోజులు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సార్ ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం, లేకపోతే మామిడి చూసుకున్నాం, కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు. ఉల్లి కానీ వీటన్నిటి నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది. ఇప్పుడు ప్యాడీ ఉంది. ఈ సంవత్సరం కూడా 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ, ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి ఇంకొక పక్కన ఎరువు ఎక్కువ వేసారనుకోండి, క్రిమి సంహారక మందులు విపరీతంగా వాడారనుకోండి, కొనరు. ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం. అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. బట్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంప్షన్కి అనుగుణంగా మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు, చాలదు. ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్, మనం పండించుకు మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం పండించింది బయట వాళ్ళు తినాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు. ఇప్పుడు నేనేమన్నానంటే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్ చైనా, అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బతినింది, గదిగలాడింది. ఓకే, ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు. నేను కూడా ₹1.50 ఇచ్చాను, ముందుకు వెళ్ళిపోతున్నాం. పెస్టిసైడ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తున్నాం. అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది. కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఒక రైతు నేను చూశాను, 2 acres 1 acre తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు 20,000 నుంచి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి ప్యాడీ చుట్టుపక్కల ఒక వాటర్, దాంట్లో ఫిష్, అది ఇది గట్టు పైన కూరగాయలు, ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలిన ఊర్లో వాళ్ళకి కానీ బయట అమ్ముతున్నాడు. ఎవ్రీ మంత్ 20,000 40,000 వస్తూ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే టెనెంట్ ఫార్మర్ 60 ఎకరాలకు బనానా వెళ్ళిపోతున్నాడు. ప్రైవేట్ లెండింగ్ తెచ్చేస్తున్నాడు. కలిసి వస్తే పర్వాలేదు, కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం. 3 ఏజెన్సీని పెట్టాం. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మొన్నే 6 రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం.
మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తున్నాం. రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు మన పంట అరకు కాఫీ ఉంది. ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ. దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం. అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం 9 జిల్లాలకు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్. హార్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. దేశం మొత్తం పంపిస్తాం. దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ సర్వైవ్. ఒకప్పుడు మీరు ఊహించుకోండి, అనంతపూర్లో పంటలేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది? వేరుశనగ. అది 10 ఏళ్లకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని. అనంతపూర్ కరువు, మహబూబ్నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్, పాలమూరు లేబరు ఎక్కడెక్కడికో పోయేవాళ్ళు, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో దగ్గర 51 రకాలైన పళ్ళు పండిస్తున్నారు. నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం. దానిమ్మ వస్తూ ఉంది. ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు, డేట్స్ వేస్తున్నారు. ఇట్ ఈస్ ఇన్నోవేటివ్. ఇది వచ్చింది. ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఒకసారి హై ప్రైస్ వస్తుంది, ఓసారి ప్రైస్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? అన్నీ కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది. దీన్నే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా ఆదుకుంటాం మనం. మీరు చూశారు కోకో. నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ వేయాలని పట్టుబట్టి వేయించాను. ఇండియాలో డిమాండ్కి 20% కోకో మనమే తయారు చేస్తున్నాం. అది 80%కి పోవాల్సిన అవసరం ఉంది. అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు 3-4 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో 4 crops దే కెన్ కల్టివేట్. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు. ఎడ్యుకేట్ చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం. ఈసారి ఎప్పుడు రానంత స్ట్రెస్ కూడా వచ్చింది అగ్రికల్చర్లో. ఊహించని స్ట్రెస్ ఈ ఇయర్ వచ్చింది. Sir, Ashish Desai, sir, from NDTV. AP has completed only 40% of its GSDP target in this first half of 25-26, sir. Nearly 60% to be achieved in the next 2 quarters. How will the government meet such a big target in such a short span? No, I have given you one slide. Go further. 4 years. Slide further. Forward. Back. No. Yeah. Here if you see, first quarter 2021 41%, 59% second quarter. That is actuals. Always second quarter is better than first quarter. Most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%, we have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big target, achievement. Double-digit growth, everybody is saying impossible. Now I am going 15 plus. 17.11, I kept target. All these things you have seen, everywhere, 58, 59, all these things they have achieved second quarter only. 59, 56, 55, 56.25, and also 57.09 like that. Even if I reduce 1%, doesn't matter. I will achieve 2% also if I reduce,
I will achieve my target, 15 plus. Agriculture sir, comes in the later part because first Yeah, agriculture always coming in the later part, horticulture, agriculture, all these things. Livestock is a continuous process. Agriculture, horticulture will come later part. ఇచ్చాం పెట్టాం చూడండి అక్కడ ఇచ్చాం బ్యాక్ వెళ్ళండి బ్యాక్ క్రాప్ వార్గా అగ్రికల్చర్లో బ్యాకప్ గో అగ్రికల్చర్ కూడా ఇచ్చాం ప్రీవియస్ స్లైడ్ నెక్స్ట్ 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 ఇక్కడ ఇందులో మీకు క్లారిటీ ఉంది అన్ని అగ్రికల్చర్ ఎట్లా పోయింది ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అవన్నీ ఉన్నాయి అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ ఎంత వచ్చిందో అవి కూడా ఇచ్చాను నెక్స్ట్ ఎండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇండస్ట్రీ సబ్ సెక్టర్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా లైవ్ స్టాక్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ అక్కడనే మీకు హార్టికల్చర్ అక్కడనే అగ్రికల్చర్ ఎంత వచ్చిందో క్లారిటీ ఉంది లైవ్ స్టాక్ ఎట్లా పెరిగింది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఎట్లా పెరిగింది అక్కడి నుంచి వచ్చే కొద్దికి అది లైవ్ స్టాక్ హైయెస్ట్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఇక్కడ హార్టికల్చర్ వచ్చే కొద్దికి ఇది వస్తుంది ఇక్కడ హార్టికల్చర్ వచ్చింది మిడిల్ అక్కడ అగ్రికల్చర్ లాస్ట్లో వచ్చింది అగ్రికల్చర్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది ల్యాండ్ ఆదాయం తక్కువ ఉంటుంది ఎందుకంటే అగ్రికల్చర్ ఎప్పుడు కూడా తక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తక్కువ ఆదాయం రైతులకు కూడా హార్టికల్చర్లో 2.5 times ఎక్కువ ఉంటుంది అక్వాకల్చర్లో 3-4 times ఎక్కువ ఉంటుంది ల్యాండ్ తక్కువ వాడతాం బట్ లైవ్ స్టాక్ ఈజ్ మోర్ ఇన్కమ్ దట్ బీపీఎల్ ఫ్యామిలీస్కి అది